ఇంట్లో పెడితే కేవలం ఇంటికి మాత్రమే ఆ గదిలో ఉన్నటువంటి గది మాత్రమే వెలువరిస్తుంది. అదే గది బయట ఉంచాలనుకోండి, గది బయట మాత్రమే వెలువరిస్తుంది, గదిలో వెలుగుతూ రాదు. అలా కాకుండా మధ్యలో గడప పైన పెట్టాలనుకోండి దీపాన్ని, ఇటు గదికి గదిలోకి వెలుతురు వస్తుంది, అదేవిధంగా గది బయట కూడా వెలుతురు వస్తుంది. ఆ దీపం ఏ విధంగా మధ్యలో ఉండి ఇరువైపులా కూడా ఒకే విధమైనటువంటి సమాన కాంతిని పొందుతుందో, అదేవిధంగా నమః శబ్దం ఏదైతే ఉందో అది ఓంకారంతో కలిసిన ఒక అర్థాన్ని, నారాయణ పదంతో కలిసిన ఒక అర్థాన్ని ఇస్తూ ఆ ఎక్విప్మెంట్ గొప్పమైనటువంటి ఆ నమః పదార్థం ఏదైతే ఉందో, అనేకమైనటువంటి వాయిద్యం ఏదైతే ఉందో దాన్ని మనం అనుగ్రహించవలసింది అని కోరుకోవడం జరిగింది. అది కూడా దాన్ని వాయించడానికి సులభంగా ఉంటుంది. దాన్ని డోరు అంటుంటాము, అక్కడాన్ని పెట్టుకుంటారు. అది మధ్య భాగంలో ఉంటుంది. అష్టాక్షరి తిరుమంత్రంలో ఉన్నటువంటి మధ్య భాగంలో గొప్పమైనటువంటి కార్యాలు చేశారు కదా. ఈ సముద్రాన్ని చేయడానికి చాలా సులభమైనటువంటి కనుక ఈ సముద్రాన్ని నీవు అంగీకరించవలసిందని అడిగితే, నేను చేసినటువంటి ఘనకార్యాలన్నీ కూడా యువకుడిగా ఉన్నప్పుడు చేశాను. ఇప్పుడు నా వయసు పెరిగిపోయింది, ముసలివాడిని అయ్యాను. నేను సాహసం చేస్తే 100 యోజనాలు దూకి వెళ్ళగలను
వీటన్నిటినీ కూడా పరిత్యజించినట్లయితే అంటే మన ఇంద్రియాలన్నిటినీ కూడా మన స్వాధీనంలో తెచ్చుకోగలగాలి. అలా తెచ్చుకోవాలి అంటే మన వల్ల అవుతుందా? నిర్హేతుక కరుణా కటాక్షం పరమాత్మ మనను ఉద్ధరింప చేయాలి, పరమాత్మ మనను అనుగ్రహించాలి అనుకుంటే వాడి సంకల్పం ఉంటే వాడే మనకు సన్మార్గంలో నడిపించడం జరుగుతుంది. అలా నడిపించినప్పుడు సత్సంగాన్ని మనం ఏర్పరచుకుంటాం. సత్సంగా
యుగా మనమంతరం అంటాం, మనమంతరం ప్రతి సంవత్సరానికి కూడా బ్రహ్మ వస్తూ ఉంటాడు, ఇంద్ర వస్తూ ఉంటాడు. అందుకోసమే మనము ఆంజనేయ స్వామి భవిష్యత్ బ్రహ్మ అని చెప్పి అంటాం. అంటే ఇప్పుడు ఉన్నటువంటి బ్రహ్మ యొక్క ఆయుష్ ఆయన కాలమాన ప్రకారం 50 సంవత్సరాల 51 సంవత్సరాలు నడుస్తుంది అంతే. అంటే కలియుగం అయిపోతే తర్వాత ఇలా అర్ధాయుష్ మాత్రమే కలిగింది బ్రహ్మకు. ఇంకా అర్ధాయుష్ కావాలి అంటే ఇంకా 1000 సంవత్సరాలు కావాలి. అయితే ఈ బ్రహ్మ ఆయన కాల ప్రకారం 1000 సంవత్సరాలు అయితే అప్పుడు ఈ యొక్క బ్రహ్మ ఆయుష్ అయిపోతుంది, కొత్త బ్రహ్మ వస్తూ ఉంటాడు. అంటే ఇవన్నీ కూడా కేవలం పదములు మాత్రమే వాడు పొందినటువంటి పుణ్యకార్యాల ద్వారా మాత్రం పొందినటువంటివి. కనుక మనకు పుణ్యకర్మ ఉండదు, పాపకర్మ ఉండదు. మనం పొందేటువంటి నిర్ధారణలో స్నానం ఆచరించి ఊర్ధ్వలోకాలకు వెళ్ళాలి, ఆ యొక్క కర్మపదాన్ని చేరుకోవాలి. అంటే అది కేవలం ఆ బ్రహ్మ ఏ దేవులకు ప్రసాదాయం కానటువంటిది. ఈ కర్మభూమి అనేటువంటి భూమిపైన మనం అవతరించి మనకు జన్మించి మనం చేసినటువంటి అష్టాక్షరి మంత్ర ఉపాసన బలం ద్వారా ఆ ఆచార్య స్పర్శ చేత కర్మాత్మక పాదస్పర్శ చేత మనం పొందేటువంటి స్థానం ఏదైతే ఉందో ఆ విరజా నదిలో స్నానం ఆచరించేటువంటి యోగ్యత అర్హత మనకు కలుగుతుంది. ఆ యోగ్యత కలగడానికి కావాల్సినటువంటి పరికరాలు ఏవైతే ఉన్నాయో ఆ పరికరాలన్నీ కూడా ఇలాంటి భాషలో గోధుమ తల్లి తెలియజేస్తుంది. ఆ భాష అర్థం చేస్తున్నాం.
వెంటనే తను కూడా వైకుంఠాన్ని చేరుకుంటాడట రామచంద్రుడు. అంటే అమ్మవారినైనా సరే ఆయన వదిలేయడానికి ఇష్టపడతాడు, కానీ భాగవతంలో ఆయనకు సేవ చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారిని వదిలిపెట్టి స్వామి ఉండేట. నిరంతరం కూడా అలాంటి వారిని సేవ చేసుకోవాలి, అలాంటి వారి పద్ధతి ఉండాలి అని చెప్పి కోరుకుంటాడు పరమాత్మ. కాబట్టి మేమందరం కూడా ఈ యొక్క గొప్పనైనటువంటి
Pancasila
यनाभितिरुणाभिवाच्ये सुन्दरतिरुत्तोळिनैवाच्ये यमेन्द्यमुक्कोणं वाच्ये करुणैपुण्य कण्णिनैवाच्ये दिवानुवाच्ये हरिहरगल्वाद धनर्वाद जडगोबन्धं दम्भिदरुल्वाद अडल्जुसन्नगुंवाद मनवालमहामुनिये सिंहोडनुताण्डिरुम् ॐ भगवन्नारायणावे परानुरूपा पुनर्भवा ऐश्वर्यशीलाक्षरवशाभिधया अरङ्गेय कल्याणगुणगणा श्रीमते रम्यजा मातृहीन्द्राय महात्मने श्रीरङ्गवासने भूया नित्यश्रीरजमङ्गलम् उभय वेदांत प्रवर्तकाचार्य परमहंस परिभ्राजकाचार्य श्री 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 नंदे श्रीमन्नारायण रामानुज धीर स्वामिगल अरुळप्पाळ श्री उवे श्रीमान धीरनल वेंकटाचार्य कानाचार्य स्वामिगल अरुळप्पाळ अखिल जगन्मात अस्मन्मात अशरण्य शरण्य अनन्य शरणः शरणमहं प्रपद्ये उल्लासपल्लवितपालित सप्तलोके निर्वाहघोरगतने निकटाक्षलीला श्रीरङ्गरम्य हरिमङ्गलदीपदेका श्रीरङ्गराजमिषि श्रियमाश्रयामः समस्त जननी वन्दे चैतन्यस्तन्यदायिनी श्रेयसी श्रीनिवासस्य करुणामवरूपिणी शतमकमणिनीलाचारुप्रहारहस्ता स्थनहरहिताङ्ग्रीकान्तवत्सल्यरेणुः अलकविनीताभिप्रष्टिताज्ञानाथ विरसकृद्गोदायुक्ताप्तयाते नित्याभूषाणि अक्षरसादिन्दमूर्तिरवासा कान्दो यस्याकलज्ज्वलितैकामिको मायरत्नैः सूक्ता इत्यादि शुभगया सुप्रभाता धरित्री सैषा देवी सकलतमस्फुटनसाचेत्यभिषेकरं प्रियतमं श्रीरङ्गधामायणे ज्ञानारसर्या सुकृतिसारस्तन्येय सुवर्धिता गोदादेवी
స్వామి ప్రార్థిద్దాం. ఎవరైతే టికెట్ రాయించుకున్నారో ఆ టికెట్ని తీసుకొని పిలిచినప్పుడు ఒకరి తర్వాత ఒకరు వస్తూ మాకు సహకరిస్తూ పాత్రలు